మీరు ఎన్నో ఇన్వెస్టిగేషన్స్ చేశారు, అందులో మావోయిస్టులు, ప్రీవియస్గా నక్సలైట్లు. ఎన్ని రోజులు వెళ్ళారు యాక్చువల్లీ? ఒక సింగిల్ కాలం న్యూస్ ఇచ్చి ఇది కొంచెం సస్పీషియస్ గా ఉంది, కొంచెం దీన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ట్రై చేయండి అన్నారు. అక్కడ నుంచి తీయగా లాగితే అంటారు కదా, చాలా డొంకలు కదిలాయి. ఇప్పటిదాకా మనకేం తెలుసు, వాళ్ళు గన్స్ వేసుకుని వాళ్ళు వీళ్ళు కొట్టుకుంటారని, కానీ వాళ్ళు ఎగ్జాక్ట్ గా ఏం చేస్తారో మనకు తెలియదు. 2004లో టాక్స్కి వచ్చారు, పీస్ టాక్స్ వచ్చినప్పుడు నేను వాళ్ళకి వెళ్ళి నేను హ్యూమన్ స్టోరీ చేయాలనుకుంటున్నా, మీరు ఏం చేస్తారు, ఫైనల్ గా రమ్మన్నారు. అంటే రమ్మన్న కానీ మనం ఇలా వెళ్ళిపోవటానికి ఉండదండి. ఫలానా చోట ఫలానా హోటల్లో అరటిపళ్ళు పట్టుకుని కూర్చోవాలి. సూట్ కేసు ఇచ్చి లేదా ఒక నోట్ చిరిగిపోయిన నోట్ ఇచ్చి ఆకాశం ఎర్రగా ఉందని కోడిబడి లాగా లేవు, అవేమి ఉండవు. ఒక గంట నడిచాం, ఒక చోట సడన్ గా ఆపి ఈ నైట్ ఇక్కడే అన్నాడు. ఇక్కడే అంటే ఎక్కడ? నేను అనుకుంటే ఇంకేదైనా విలేజ్ లో ఉంటాం కావచ్చు అని. ఫస్ట్ క్వశ్చన్ పాములు ఉండవా అని అడిగాను. ఉంటాయి, కానీ ఒక్కోసారి మనం లేచేసరికి కింద చచ్చిపోయి ఉంటాయి అన్నాడు. టారెత్తిపోయింది నాకు, మామూలుగా టారెత్తిపోలేదు. తెల్లవారు పొద్దున్న లేచాక పెద్ద కొండ చూపించి దాటాలి అని చెప్పారు. మళ్ళీ ఒక షాక్, ఇంత కొండెక్కాలని. అనేక గంటలు ప్రయాణం చేసి ఒక 4-5 యూనిఫామ్లో వచ్చి లాల్ సలాం అని ఇట్లా. ఇదొక 2 మనుషుల మధ్య పోరాటం, 2 గ్రూపుల మధ్య పోరాటం ఉంది అనుకుంటున్నారు, కానీ ఇట్ ఈస్ మచ్ డీపర్ యాక్చువల్లీ. ఆపరేషన్ కగార్ ఈజ్ నాట్ ద ఫస్ట్ వన్ అండి. సల్వాజుడు ఈజ్ ఊళ్ళ మీద పడి ట్రక్కులతో 100ల కొద్ది పారామిలిటరీ కనపడిన వాళ్ళని చంపేసి ఇల్లు తగలబెట్టి ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేశారు. ఎందుకు? మీరందరూ అడవిలోంచి బయటికి రావాలండి. నేను వెళ్ళినప్పుడు ఒక 2 అమ్మాయిలు కలిసాను, యాక్టివ్గా ఉండేవాళ్ళు. మళ్ళీ ఉన్నారు చాలా. వాళ్ళని ఈ సల్వాజుడు అండ్ మిలిటరీ వెళ్ళి వాళ్ళని రేప్ చేస్తే అక్కడ గడ్డి కూడా లేదు, అంతమంది చేశారు. అంతేకాకుండా అలాంటి పనులు చేశారండి వాళ్ళు. ఇళ్ళని తగలబెట్టేశారు, ధాన్యం తగలబెట్టారు. ఉండొద్దు ఇక్కడ, వస్తే మాతో రా, లేకపోతే చచ్చిపో. అట్లా ఎంతమంది చనిపోయారో ఒక లెక్క లేదు. కానీ ఏ మీడియా రిపోర్ట్ చేయదు, ఏ మీడియా దీని గురించి మాట్లాడదు, సోషల్ మీడియా కూడా యాక్టివ్ గా ఉండదు. మోర్ దెన్ 8% ఆఫ్ ది పాపులేషన్ ఆదివాసీస్. అంటే వాళ్ళదేండి దేశము, మన వివరం, మనం బయట వాళ్ళం కదా, దేశం వాళ్ళది కదా. పొద్దున్నేస్తే సనాతనాన్ని రక్షిస్తా ఉన్నవాళ్ళు, సనాతనమైన ప్రజలు వాళ్ళు రక్షించు. మరి నువ్వు చెప్తున్న ధర్మం కంటే ముందు నుంచి ఉన్న వాళ్ళు ఏంటండి? భారతదేశం జీడిపి 4th ప్లేస్ లోకి వచ్చింది. మరి దేశంలో జీవన ప్రమాణాలు ఎందుకు పెరగట్లేదు? అది ఏం రకమైన జీడిపి జపాన్ మనకంటే వెనక్కిపోయింది. సరే వెళ్ళి చూడండి, జపాన్ వాళ్ళు ఒక్క అమ్మాయి కోసం కూడా రైలు నడుపుతారండి చదువుకోవడానికి. మనం ఏం చేస్తున్నాం? చదువుకునే వాళ్ళకి బస్సులు కూడా వేయలేము. డెమోక్రాటిక్ కంట్రీలో ఇంకెక్కడ జరిగినా కూడా అది స్క్రూటినీ అయి ఉండేది, అట్టి దేశంలో కావట్లేదు. నిజానికి అది చాలా పెద్ద తప్పు అండి. అది క్రైమ్ అగెన్స్ట్ హ్యూమానిటీ అంటారు కదా. దీస్ ఆర్ ఆల్ క్రైమ్స్ అగెన్స్ట్ హ్యూమానిటీ. అది విషాదం.